సమయం అయితే చెరువు నిండి అలగబడే సమయం కాబట్టి 9 గడియలు దోచుకునే అతని దాని మీద పులిందమ్మా కొత్తగోలు మొత్తగోలైతుంది అమ్మ మా యమలాలో క్రేజీ దగ్గర నా దగ్గర క్రేజీ క్రేజీ ఎంతనంగుల పినవమ్మా కైగోటుకుతాదా ఎంతనంగుల పినవమ్మా ఒక్కసారి చేస్తారంటే ఇప్పటి ఇంటి పక్క తల్లి
నల్ల నల్ల నల్లనయ్యో ఉంది రామదేవ మహారాజా అక్కెడతాను అయ్యింది వాళ్ళంతా అయ్యో గంత తీసుకొని తీసేద్దాం అంటే ఇప్పుడు కోడలు హాస్పిటల్ ఉంటది అంతా నాడిది హాస్పిటల్ ముందట ఉంటది చూడాల్సిన అంటారు కదా బిడ్డ నీ కొడుకు కొడుకు పుట్టిండ బిడ్డ పుట్టింది అంటే ఒకవేళ బిడ్డ పుట్టింది అనుకో ఈ అత్తగారు అడివి ముఖం అంతా తొక్కుసిప్ప పెట్టినట్టు పెట్టి అంటే కూర్చుండి ఏ పిల్ల అని ఓ ఒక్కవేళ కొడుకు పుట్టిండు అనుకో ఓ అనుకున్న సిగ ముందరకేసి ఓ చో 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 నా ఎండి కొండలో నా పౌడి కొండలో నా చక్కెర కొండలో నా కొత్త పిచ్చలో నా పాత మన సంపదానంలో వదిన అట్టలేదు అట్టలేదో పాత అవసరం మన సంపదాన్ని ఎత్తుకొని అట్టలేదా అప్పుడప్పుడు అట్టలేదా కొత్త అంటే పుట్టినాక అరవై దాకా దొడ్లు వేసుకుంటాడు కొత్తగా ఉంటాయి ఈ ఆనలు అయిపోయినాక మట్లకి లాకెళ్ళకి వెళ్ళిపోతాడు పాతగా తల్లి వేల పిల్లలు బుద్ధ బిడ్డలు ఎత్తుకోని నా తల్లు దేవాలి ఏది ఏర్పడ్డది అయ్యో నాయన నీకు అందమైన బిడ్డ పుట్టింది అన్నప్పుడు రాను ఒక మాట ఏమనుకున్నాడమ్మా అయ్యో ఇప్పటికప్పటికన్నా అవ్వాలి వెనుక ఆడవిళ్ళతోనే శృంగారం ఆడవిళ్ళతోనే బంగారం ఆడవిళ్ళతోనే రాకట ఆడవిలగళ్ళతోనే పోకట ఆడవిలగళ్ళతోనే సుట్టిరిక వేరి పడతాడ భార్య అందమైన బిడ్డను కన్నా సంబరపడతా అంటే మరి ఆ నాగన్న పగబట్టి వెనుక పారకుండా వచ్చే సంగతి వీళ్ళు తెలవలే ఆగు అంటే 11 రోజునాడు వెనుకల పులివారి కొమ్మ లేచి పుట్టుమైలు తీసారు అయ్యో ఇంతవరకు ఇంటికడ పండుగ 10 మంది కన్నం పెట్టలేదు ఇప్పటికప్పటికన్నా ఇంటికడ పండుగ చేసినప్పుడు 10 మంది కన్నం పెడితేనే పుణ్యలోకం అన్న ఆనాడు బిడ్డ పేరు మీద కొండ పండుగ చేసి ఊరు మంది కన్నా సందర్భాలు పెడతాను పండుగ కాడికి అత్త మీద కొండ ముత్తురా తల్లి వీడి దేవంతరాల మధ్య వచ్చి అయ్యా నా కొడుకు పేరు పెట్టి నా బిడ్డ పేరు పెట్టమన్నప్పుడు కన్న తల్లి పేరు పెడితే కలియోగం మెచ్చునా బిడ్డ పేరు పెట్టుకున్నామన్నప్పుడు వెనుకన్నా నీతి గల్ల దేశము నీతి అయోధ్య నగురము
అగో నా పేరు నీలసీనరాజు, నా భార్య పేరు నిర్మలదేవి. నేను కన్న బిడ్డ అయ్యా బిడ్డ పేరు నిమ్మావతి. బిడ్డ పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా లాలి లాలి సాగర పాట వాడుకొని భగవాను బిడ్డ సాదుకుంటాను. సాదుకున్న కొడుకు దూరమైన కానీ వాళ్ళ మీద మన తీసేసిండ్రు. అయ్యో లాలి నాకు ఇక్కడ పండుకోలేదు. చేసుకున్నప్పుడు నాకు ఇప్పటికప్పటికి 5 ఏళ్ల మధ్య నాకు సభ్యాస నేర్పియాలని విద్య రాని వాడు వింత పశువు చదువు రాని వాళ్ళు సభలవుతున్న పోతానే ఆ బిడ్డలు తీసుకుపోయి ఎది గడ్డ ధర్మ స్కూల్ వాళ్ళు పాలపుల్ల సభలు పడు వెంగెళ్ళ గడ్డ ఆడిపిల్ల నిమ్మవదిని బల్లల్లో వేసిండ్రు. ఆ బిడ్డ బల్లె పోతాను ఇంటికి వెళ్తాను. కన్న తండ్రి నీలసేన మాలది ఎంతో మురిసిపోతాను. ఇక నాకేం రంది నాకేం రౌసనుకున్నాడమ్మా. బల్లె పోయి ఇంటికి వెళ్తాంటే పక్క విడిసి వినకనా కన్న తండ్రి పక్క విడిసి ఆ బిడ్డ వండుకుంటలేదు. బిడ్డ పక్క విడిసి కన్న తల్లి వండుకుంటలేదు. అంటే 6 ఏళ్ళ బిడ్డ 6 ఏళ్ళ అర్థం బిడ్డ పెరిగింది. అబ్బా ఇప్పటికప్పటికన్నా అవ్వరాలు వెనక మన వాగితే రోజులు ఆగుతాయా అంటే 7 ఏళ్ళ బిడ్డ పెరిగిందే. 7 ఏళ్ళ బిడ్డ పెరిగిందా? అర్ధరాత్రి 12 కొట్టే అల్ల బస్సు మీద కట్టే కొరకని నూతులు సంటి పిల్లలు పొలానికి పని నాగన్నా. మరి ఆనాడు వెనకలు పక్క డెక్కలు ఇరిగిన నాగన్న పారుకుంటా 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 ఆ నీతి గల్ల దేశం వచ్చేవరకల్ వెనక 7 ఏళ్ళ బిడ్డ పెరిగింది. అరే నీతి గల్ల దేశం వచ్చేవరకల్ 7 ఏళ్ళ బిడ్డ వెనక 7 ఏళ్ళ గడువు కడుతుంది నాగన్నకు. అర్ధరాత్రి అవ్వరాలు ఊళ్ళకెళ్ళి వద్దంటే
మనిషి అలికిరి నచ్చిన కాడ నాగల్ల కూడ పొండి నదుకుతుంది మనిషి అలికిరి లేని కాడ నాగల్ల బస్ 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 అనుకుంటా వద్ద ఉన్నదమ్మా అర్ధరాత్రి 12 కొట్టే అల్లనా అయ్యయ్యో ఇద్దరాలు మొగులు భార్య భర్తలు వెనకల చూడు పండుకున్నారు 4 పక్కల నందది నడువ శంభోదియా మధ్యలో నా బిడ్డ నిమ్మవతిని వేసుకున్నారు 7 ఏళ్ల బిడ్డ నీలారి కళ్ళల్లో నిద్రపోతాను ఓలారి కళ్ళల్లో వాళ్ళ జ్ఞానం అవుతానే వాళ్ళు గుర్రు కొడతా ఉన్నారా ఆనాడు నాగల్లా ఇంటి ముందరికి వచ్చింది 12 కొట్టే వాళ్ళకు తలుపుల కాడికి వచ్చి నాగన్నలు కూడా తలుపుల కాడికి వచ్చిన నాగన్న భార్య భర్తలు వండుకొని ఉండగా ఆ తల్లి వెనక నిర్మలదేవి అయ్యయ్య మధ్యలో బిడ్డ వేసుకొని పక్కరాజు వండుకున్నాడు నాగన్న తలుపుల కాడికి వచ్చినది నువ్వు తలుపులేసుకొని వన్నవారు నిన్ను కాజేద్దామని నేనత్తే నువ్వు తలుపులేసుకొని వన్నవాని పడి ఇప్పి పాము చూసారు చూసా 2 తలుపులు వేసున్నాయి అనిలే వారి పాలు నీయాలి ఆ తోక మీద వాడి ఆ పాము తలుపు తప్పుడు ఎత్త ఉన్నది పండుకున్న తల్లి నిర్మలదేవి అనుకున్నది నా భర్త రాజవేళ రాజు అలసిపోయి పడుకున్నాడు పండుకున్న నా భర్తను ఎందుకు లేపాలని ఆ చప్పుడైనప్పుడే ఆ తల్లి నిర్మలదేవికి తెలివచ్చింది ఎవరు కావచ్చునో ఎవరికి ఏం కట్టం వచ్చిందో ఏం బాధ కలిగిందో నా భర్త రాజానికి రాజాయే నా భర్త దొరికి కట్టం చెప్పుకుంటారు కావచ్చు బాధ చెప్పుకుంటారు కావచ్చు అని బిడ్డ తలపల బేటీ కట్ట ఉన్నదా తల్లిని మాజీ నిర్మలదేవి రాంగ తలుపుల గాడికి వచ్చింది 2 తలుపులు పుల్లలు వేసింది తలుపులు తీసి ఆ తల్లి బయటికి వచ్చినప్పుడే నాగల్ల తల్లి నిర్మలదేవిని కళ్ళ చూసింది ఈ తల్లి నాకేం అన్యాయం చేసింది ఈ తల్లి నా అన్నేమని అన్నదా పానం తీసింది వాడు పానం తీయబోతే నా పానం పోకపోతే అయ్యా పాము ప్రాణం పోయింది దాన్ని కాలేదు అని మంచి మాట చెప్పింది కానీ ఈ తల్లి ప్రాణం నేను ఎందుకు తీస్తానని ఆ తల్లి తలుపు తీసినప్పుడే ఆ నాగన్న చూడు దర్వాజ సిరి ఎంత పొడుగున్నదో అంత పొడుగు నిలబడ్డదమ్మా ఈ తల్లి ప్రాణం రాది దర్వాజ సిర కట్టుకొని రాదు ఎక్కడ భవనాలు నిండి రాది ఇప్పటికప్పటికి మతం మీద వండుకున్న వారికి పాము ముట్ట సెలవు లేదు వారి మీద మహారాజా నువ్వు కాలు కిందే పోతా కాళ్ళు కాటే రెక్క కిందే పోతా రెక్క కాటే పోతా అని నాగలేదుడు మధ్య కింద మనసుకొని పండుకున్నప్పుడు ఆ కన్నదాలి ఇంటి ముందరకు వచ్చింది అంత చూసేటాళ్ళకి ఎక్కడెవరు లేకపోతే గాలికి తలుపుల సప్పుడు అయింది రావచ్చు అనుకున్న తెలిసి తెలియని తల్లి అలా తలుపులలో పెడుతూ లోపలికి వచ్చింది ఆ తల్లి తలుపులు పెట్టింది ఉత్తి గొల్లాలు వేసింది రాను రాను మళ్ళీ 2 భార్య భర్తలు ఆ బిడ్డను పక్కలేసుకొని పండుకున్నారు పలంగి పరుపుల మీద వండుకున్నారమ్మా మంచం కింద అమ్మదాల చుట్ట కుదురు వేసుకొని పండుకున్నది నాగన్న వండుకొని ఉండగా అగో రాజు ఎద్దడిలో చేరమారాదు పండుకున్న కాడ పక్క బొర్రించలేడు బిడ్డనేమో మధ్యలో వేసుకొని కానాడు భార్య భర్తలమ్మా అయ్యో రామ 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 రామోజీ రామో
మంచం మీదకి వెళ్ళి కాలంలో కిందికి అయ్యాడా చెయ్యన్న కిందికి అయ్యాడా కాలన్న చెయ్యన్న కిందికి వెళ్తే వాడిని అందుకొని వాడి బాధిత అనుకోని నాగల్లా అగో పగబట్టి నాగల్లా చుట్ట కుదిరి వేసుకొని మంచం కింద వండుకోని అయ్యా మంచం మీద రాదురా ఎడమకున్న పక్కన గుడికి బొర్రిచ్చనా గుడికి బొర్రిచ్చనా ఎడమకున్న రాదు గుడికి పక్క బొర్రిచ్చెను మంచం మీద ఉన్న కాలు ఎప్పుడు మంచం కింద పడ్డదో కాటు ఎత్తా నాకు తండ్రి రాక ఆ నిర్మల దేవి తరపు ఇంత లోపలికి వచ్చి ఎట్లా బయటికి పోవాలి తెల్లారి నా బాధ ఇద్దరు కావచ్చా అని ఇల్లంతా దేవి కొట్టిన ఎక్కడ సందు దొరుకుతున్నాయి అని ఇల్లు కడిగితే నీళ్ళు వేయప్పుడు చిత్రం ఉంటుంది ఆ చిత్రంకి వెళ్ళి బయట పడ్డది కాడిచి నిన్ను వేసి తోడికి వెళ్ళి బయటకు వచ్చిన నాగల్ని వెళ్ళిపోతాంటే పండుకున్న కాడ రాజుకు నిర్దలోన పాంగుంటే వరకల్ల పెయ్యంత ఇసమా ఇడవాడలే రాజు నాలుగే తొట్టయితాను పన్నోళ్ళు సచ్చినోళ్ళు ఒకటి అన్నడే రాజుకు పెయ్యంత ఇసమల్ల ఇడవాడనా పెయ్యంత ఇసమల్ల ఇడవాడనా పోలేక పానం పొరలాడుకుంటూ వేయినట్టుగా బామా ఏ దేవుని పిల్ల మన్ను పోసిందో ఏ దేవుని పిల్ల దుమ్ము పోసిందో అగో ఇప్పటిగా పడికల్లనుగా మరారా అయ్యయ్యో లంగకు దొంగకు నిండా నూరే లావు సోన్నరు ధర్మాతులకేమో అల్లవు సోన్నరే అమ్మా నేను ఉంటనానుకున్న కాదా రాజావు
అన్నదమ్ముల బలిగా వాదికి వచ్చిందా నీ పాలి బలిగా వాదికి వచ్చిందా నీ అక్క బతుకమ్మ ఇట్లా వాదికి వచ్చరా నీ అత్త ఆదికి రాలేదా బిడ్డ నాకు ముగ్గురు కోడళ్ళని మీ అత్త ఎంకవ్వ అత్త కంటే ముందు కాదు చిన్న కొడుకు దాచుకొని చిన్న కొడుకు సంపది అవ్వ కక్కిరెట్ట దోచుకోలే కోడలు పోంగ అయ్యో అత్తమ్మ ఇవాళ చిన్న కొడుకు చిన్న కోడలను దాచుకొని వాళ్ళు ఇద్దరు పిల్లలు ఆగం చేసి వాళ్ళు వేయినట్టుగా ఇవాళ నీ జీవనం బాగనా అయ్యో అందరి ఇట్లా గరడి పండు ఓలను రజమ్మ వేయినట్టే ఓ బామగా నా బాకి చేరుతుంది నా భార్య ఓ బామ ఇవాళ ఎంతైనా కానాడు మన కడుపు వండపోతే నీ చెల్లె కొడుకులు తీసుకొచ్చుకొని అల్లారు ముద్దుగా ఆదుకున్నావు బామా ఇక నా జీవనం పోతుంది ఆ కొడుకులు మాత్రం వేయి వాళ్ళు కొడుకులు కోడలంటే మన బిడ్డ నిమ్మవచ్చిన వాళ్ళ చేతులు పెట్టే బామ్మగా నేను బతకలేను ఉండలేను ఓ బామా ఎత్తినట్టు ఎప్పు అట్టే కారాదురా సత్యదాకా నీతోటి కలిసి వెలిసి బతుకుతాను అనుకున్నానా ఇవాళ చిలక దండకు తెచ్చి పెట్టి పోతానవా నాదా పైరాల దండను వాసిపోతావా నాదా నాదని పానం పోతే దగ్గరికి పోరయ్యే ఆమె దగ్గరికి పోవాలనాదని ఆ తల్లి భర్త ఓడి ఓడి ఏడుతుంది తన మంత్రి దగ్గర పిలుచుకొని కొడుకులు ఆడ కరువు కూడా నగరంలో నా చెల్లె కొడుకులు ఉన్నారు నా కొడుకులకు మధ్య అయ్యో అన్నదే అందరూ బదనామీ బయలు పోనీ కానీ ఆ తల్లి అవ్వలేను నిర్మలమ్మ పురుగాది పురుగోలే ఆ బిడ్డను పట్టుకొని భర్త చుట్టూ తిరుక్కుంటాను నాదని ఆ భర్త మీద పడుతుంది ధనవంతులు మరి ఆ తల్లి వినడికిన చూడు భర్త మీద పడి అయ్యో నాదా నాదని ఇక్కడ ఎడతాందా మరి అర్ధరాత్రి బాగుంటే సంగతి ఆ తల్లికే వెరక అయ్యో ఇలా నా కొడుకులు వస్తారు కావచ్చు నా కొడుకులు వస్తే ఇక్కడ నన్ను నా బిడ్డను ఆదుకుంటారా అని ఇక్కడ ఈ తల్లి ఏడుచుకుంటూ ఉన్న ఇద్దరు కొడుకులు మాత్రం ఇద్దరు కొడుకులు అనం చేయరాదు తనం చేయరాదు చిన్నప్పుడు వీరికి మా పానం పోతే ఇవాళ మా పెద్దమ్మ మమ్మల్ని కన్న తల్లి కంటే మీరు కదా ఆదుకున్నది ఇక మా జీవనం పోతులా ఉంటుందా అని ఆ ఇద్దరు కొడుకులు ఆ భార్యలు తీసుకొని దబా 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 నీతి గల్ల దేశం వచ్చే వరకల్లా ఇంటి ముందర నిలబడ్డ కొడుకులు అవ్వను చూసిండు కాదే అమ్మ చూసే వరకల్లా ఊడిపోతుంది నిర్మలవ్వ
జీవనం పోయినాక మాకెవ్వరు ఉన్నారే చిన్నప్పటి కాడికి వెళ్ళి అయ్యో కొడుకులారా నా చెల్లె కొడుకులైన నా కొడుకులని మమ్మల్ని అల్లారు ముద్దుగా చదువుకొని అవ్వా ఏ దుర్దేశ కాలంలో నిన్ను వదిలిపెట్టి మేము పోయినాము ఓ అవ్వో ఇయ్యల మమ్మల్ని అవ్వయ్యలేని అనాథలు వేసి పోతాడా పాపు పాను మేనమ్మ నిన్ను చదువుకుంటవే నిన్ను చదువుకుంటవే కొడుకుల మాటలు అంటానే కన్న తల్లి చూసినవా భర్త ప్రాణం పోయేటప్పుడు ఆ తల్లి భర్త మీద పడి ఓ ఓని ఏడిచినప్పుడు భర్తకున్న విషయాలు ఆ తల్లి కొట్టేనే అవ్వా కన్న తల్లి కూడా అవలెక్క తలే ఓరి కొడుక అనంజయ రాజా ధనంజయ రాజా కొడుక అవ్వ బాబు వేల మిమ్మల్ని దాదుకుంటాను వల్ల కొడుక నా నాలుక మందం అవుతుంది కొడుకో కొడుక నా ఊళ్ళంతా పచ్చ పడుతుంది అయ్యా ఇక నాకేమో బాబుకి అయినట్టు నాకేదో అయింది కొడుక కొడుక ఇక నేను బతకలేను కొడుక నా బాణం పోతుంది నా కొడుక ఇక నేను ఉండలేను కొడుక ఓరి కొడుకు ఆనంజయ రాజా ఇంటికి పెద్ద కొడుకు కొడుకు ఇంటికి పెద్ద కొడుకు తెలియ కల్లోడైతే ఇల్లమ్మ రాజులు తెలియ కళ్ళలు అవుతారట కొడుక మీరు నా చెల్ల కొడుకులు కాదు కళ్ళ కొడుకులు దాదిన నానా నేను చెల్లెల్లాది తోళ్ళ కొడుక ఆనాడు మీ అమ్మయ్య రాజుల పాలెం పోయినాడు మిమ్మల్ని తీసి మీ అమ్మ నా చేతులకు ఇస్తే పెట్టింది కొడుక నేను తీసుకొచ్చి నా చెల్లె కొడుకులు కాదు నా కొడుకులను సాదుకున్నా ఇవాళ చెల్లెలు తీసి మీ చేతిలో పెట్టినా కొడుక చెల్లె ఆడి వెళ్ళ అపరాధ కొడుకు ఇళ్ళదల్ల మీకు కోపం వచ్చిన్నాడు ఇది ఎవరి గంట ఎవరి పిండమని చెల్లెలు ఏదన్నా మాట అంటే మగ సాయి కానీ ఏదన్నా మాట అన్న దెబ్బ కొట్టిన అత్తంత తిరిగచ్చి ఆ కటాళ్ళకి ఇంటికి వస్తాడు కానీ ఆడి వీళ్ళు ఏదన్న మాట అంటే మనసులో బాధ కలిగి మీ చెల్లె పాయో చెరువు కథ అయితే కొడుకు కొడుక తోడ పుట్టిన తొడగాడు కొడుక కొడుకుంటే ఇల్లు అవుతుంది కొడుకు తోడుకుంటే బాగా అవుతుంది నానా భార్య చచ్చిపోతే మారు భార్య దొరికి చెడిపోయింది దొరకని ప్రేమ దొరుకుతుంది కానీ తోడ పుట్టిన తోడు దొరకదురా కొడుక నీ చెల్లె పైలం అని ఓ బిడ్డ నిమ్మవల్లి దేవి నీ పెళ్లి వేయలేదు నీ నెత్తిన 5 అచ్చంతలు వేయ ముందుకు నీ బాగిన పడిపోతల్లా బిడ్డ అని బిడ్డ ఒక బిడ్డ కదా వెలుగొట్టుకొని పానం పోతాంట 2 కొడుకులు చూసిండు అమ్మా అప్పటికప్పటికన్నా కన్న బ్రహ్మల కంటే సాధకున్న బ్రహ్మలు పోతే ఉన్నారు ఆ 2 పిల్లలు ఎడతాంట తలాపురే ఉన్న కూర్చున్న ఆ బిడ్డ మరి నిమ్మవతి ఓ అంటే కొడతాంట ఉల్ల ఉన్న అన్నారు కదా కొడక నువ్వు పెద్ద కొడకానని చేయమా రాజా చిన్నప్పటి కాడికి వెళ్ళినది ఆదుకున్నారు కదా బిడ్డ వాళ్ళ పానం పోయింది కదరా ఏ పాము కుట్టిందో ఏ తేలు కలిసిందో ఇదా పెద్ద కొడుకు
జీపుల వంటి ఒలికిల గడ్డ కేయమని ఆ పెద్ద కొడుకు తోడన్నప్పుడు ఆ పెద్ద పిల్లగాడు వెనకనానం చేయరాదు ఆ జీపుల పట్టుకుని ముందరు 3 అడుగులు వేసాడు. ముందరి 3 అడుగులు వేసే వరకు అలా అవ్వ శవం కాడ కూర్చున్న చెల్లె ఆ పోయే అన్నం చూసింది దబా 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 అన్న కట్టం వచ్చింది ఆ చెల్లె నిమ్మవతి చెల్లెలా అవ్వ శవం కాడ కూర్చున్నది నా దగ్గరికి ఎందుకు వచ్చినావు చెల్లె? అయినా అన్నా ఒక్క మాట చెప్తానా అన్నా. ఏంటిది చెల్లె? అన్నా నేను 7 ఏళ్ళ బిడ్డానన్నా. అన్నా మన అయ్య ప్రాణం పోయింది అన్నా. అన్నా అవ్వ ప్రాణం పోయింది అన్నా. అవ్వని తీసుకొచ్చి అయ్యని తీసుకొచ్చి ఆ గిట్లు వేసిల్లన్నా. అన్నా నేను అడవిల్లన్నా. అన్నా నువ్వు కట్టెపట్టుకొని ఎటు పోతావు అన్నా? చెల్లెలా అవ్వయ్య పన పేంది కట్టి అవ్వయ్య కట్టిన ఇల్లు బాకీ లేదు అడుగులు అవ్వకి ఇల్లు కట్టరాను పోతాను చెల్లె. అయ్యో అన్నా మన అవ్వయ్యకి ఇల్లు బాకీ లేదు అడవిలో ఇల్లు కడతాను అన్నా. అన్నా అన్నా ఒక్క మాటగా అన్నా మన అవ్వకి అడవిలో ఇల్లు కడితే అవ్వ కనిపిస్తుందా అన్నా? ఒక్క మాటగా అన్నా మన కవ్వ అడవిలో ఇల్లు కట్టేది కాదన్నా. 3 పాటలు రేవు కాడ మన అవ్వకి ఇల్లు కడితే అన్నా రేపటి కల్లా నాకు పెళ్లి చేసినాడు. నేను అత్తగారింటికి పోయినాడు. నా అత్త మంచిది కాకుంటే నా మామ మంచోడు కాకుంటే అన్నా నా భర్త తాగుపోతాయి తిరుగుపోతాయి. చెట్టాన చెంప దెబ్బ కొట్టినాడు అన్నా. నా కవ్వు ఉండేపటికే నేను అబద్ధం చెప్పుకోవాలా అన్నా. అన్నా నా కయ్యి ఉండేపటికే నేను అయ్యతో చెప్పుకుంటున్నా అన్నా. అన్నా నా భర్త కొట్టిండని నేను అత్తగారింటి కాడ బస్సు ఎక్కి నేను అమ్మగారింటికి వచ్చినాక అన్నా నా ఒక్కరి కనబడితే నా ఒక్కరి మీద పడి నా కడుపు ఉన్న సోద కాదే పురుగాది పురుగోలే ఆ చెల్లె కాళ్ళ మీద పడి అన్నో అవ్వలేని బిడ్డన్రా అయ్యలేని బిడ్డన్రా చెల్లెలా అందరు అవ్వ ఉన్నోళ్ళే ఉన్నారా అందరు అయ్య ఉన్నోళ్ళే ఉన్నారా అవ్వనోడ కొట్టుకొని ఎరిసే బిడ్డలు ఎంతమంది లేరు అయ్యనోడ కొట్టుకొని ఎరిసే బిడ్డలు ఎంతమంది లేరు ఇప్పటికప్పటికి అందరు అవ్వలాల కట్టం వచ్చిన్నాడు ఏ బిడ్డలకైనా ఏ దేవుడు ఆదికి రాడు ఏ భగవంతుడు ఆదికి రాడు అడవిలగల్ల కట్టం వచ్చిన్నాడు అమ్మగా ఇల్లే ఆది కట్టదాడా చెల్లెలా పాటి వీధి 10,000 కాడ అన్ని తిన్న చక్కదాని ఉన్నోళ్ళు నవ్వుకుంటా నాట్లేస్తే అవ్వనోడు కొట్టుకున్న బిడ్డలు అయ్యనోడు కొట్టుకున్న బిడ్డలు వెనకెనక పోవుకుంటా కర్ర కర్ర తోని చెప్పుకుంటా అవ్వ నన్ను ఎందుకన్నవని ఏడ్చే బిడ్డలు ఎంతమంది లేరేసే అయ్యా నా కళ్ళు ఒక్క ఓకే నా చెల్లెలమ్మా
ఎట్లా ఉంటది అవ్వయ్య పానం పోయి అన్నదమ్ముల బలగ ఉంటే వదినల్లు మాట్లాడపోతే ఆ బిడ్డలను పుట్టరాట అమ్మగారింటి పోకున్నా అమ్మగారింటి పక్క పొట్టోళ్ళ ఇంటికాడ ఎవరింటికా నన్న పండుగ అయితే అమ్మగారి బలగాన్ని చూసుకుంటారని ఆ బిడ్డలు ఎగబోసుకొని పోయినాడు తోడ ఉండినోడు తొవ్వల కనబడి ఆ చెల్లె దగ్గర కురికొచ్చి చెల్లె నిన్నింటి తోలకపోతానంటే నీ వదిన మంచిది కాదే నీకొక 100 రూపాయలు ఇద్దాలా నీ పిల్లగల్లకి ఏమన్నా కొనుక్కోపోమంటే అన్న నాకు అందించడని 100కి ఇంకొక 100 కలుపుకొని ఆ బిడ్డ చీర కొనుక్కొని అత్తగారింటి అయినాక అన్న నాకు చీర పెట్టిన 10 మందిలో గొప్ప చెప్పుకుంటారే అమ్మా ఓదార్చిండు నువ్వు అన్నట్టుగా వెనక 3 బాట్ల కానీ ఇల్లు కడతా 3 బాట్ల కాడ ఇల్లు కడతా చెల్లి అని ఈ చెల్లెతోని మాట్లాడతా అంటే ఉన్న మంది వచ్చిండ్రు ఇప్పటిక మీ అవ్వయ్య రాదు ధర్మాత్తులు పుణ్యాత్తులు బిడ్డ మీరు ఎక్కడో ఎందుకు ఇల్లు కట్టారా మీ అవ్వయ్య 3 బాట్ల కాడ ఇల్లు కట్టుకున్నారు అబ్బా మీరు దేవతలానే అబ్బా మీరు ధర్మాత్తులానే అని అవ్వలేల కానాడు 3 బాటలు ఏవో కాడ అవ్వయ్య రాయిలోకి పోతూ తీపిచ్చిండ్రే అవ్వయ్య రాజులాను చేసుకున్నప్పుడు ఏమనుకుంటారు ఒక్క మాట అవ్వ పెట్టినోళ్ళు మర్చిపోతారు తిన్నల్లా కాలుకుంటది పెట్టినోళ్ళు మర్చిపోతారు పెట్టినోళ్ళు మర్చిపోతారు తిన్నల్లా కాలుకుంటది పెట్టినోళ్ళు మర్చిపోతారు తిన్నాలి కడుపులుంటది మాట్లాడితే మనసులుంటది తిన్నాలి కడుపులుంటది చేసుకున్న అంటే అంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు పొద్దుగట్టనే అగువానాడు అబ్బాయి ఎంత చేసుకున్నాక 1 రోజు 2 రోజులు కానీ అయ్యో 3 నాడు బిడ్డ 7 పక్షి పెట్టి 5 11 రోజున